వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడకుండా ఎదురుగుండా గంజాయి మొక్కలను కూర్చోబెట్టుకుని గంజాయి వ్యాపారస్తుల్ని, గంజాయి పెడ్లర్స్ని, మాదక ద్రవ్యాలు పెడ్లర్స్ని పెట్టుకుని యువత, విద్యార్థులు, చిన్న పసికోన్లు అంటూ వాళ్ళకే శుద్ధపుసు కబుర్లు చెప్తున్నాడు. తానే ఒక పెద్ద గంజాయి మొక్క అయిన జగన్మోహన్ రెడ్డి తులసి గురించి మాట్లాడటం వింతగా విడ్డూరంగా ఉంది. ఆ ఎదురుగుండా కూర్చోబెట్టుకున్న వాళ్ళల్లో 80% మంది ఆకు రౌడీలు, పిల్ల రౌడీలు, గ్యాంగ్స్టర్స్, గంజాయి అమ్ముకుంటూ జీవనోపాధి సాగించేవాళ్ళు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుని విద్యార్థులు అనటం, యువత అనటం, భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతానటం హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు విస్తుపోయేలా ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గంజాయి కబుర్ల గురించి మనతో పాటు ఉన్నారు విశ్లేషించడానికి. రిపీట్ ఆ జగన్మోహన్ రెడ్డి గంజాయి కబుర్లు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఆకు రౌడీల్ని, గంజాయి సప్లైస్ని, మాదక ద్రవ్యాలు అమ్ముకునే వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళే యువత, విద్యార్థులు, భావి నాయకులు అంటూ శుద్ధపుస్తకాలు చెప్తున్నాడు. తులసి వనంలా ఉండాలంటున్నాడు. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు ఆ గంజాయి కబుర్లని? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం గంజాయే ముద్దు బ్రో అని చెప్తున్నాడు. గంజాయే ముద్దు బ్రో. ముద్దులు పెట్టిన మంత్రి కదా ఒకప్పుడు ముఖ్యమంత్రి. మరి ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు, మరి వచ్చాక పరదాలు కట్టుకొని తిరిగాడు. గంజాయిని ఏ విధంగా ఈయన పెంచి పోషించాడు, మరి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఒకటి కాదు, రెండు కాదు. మరి తిరుపతిలో చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగా అరాచకాలు చేశారో, అక్కడ వాళ్లే ఇంజెక్షన్స్ చేసుకోవటం. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి, చాలా దారుణంగా. ఎందుకంటే మనకు అసెంబ్లీలో మరి మాధవిరెడ్డి గారు చెప్పారు, పెట్రోలు ఆ స్మెల్ చూసుకుంటూ వాళ్ళు ఫీల్ అవటం, ఆ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, మరి ఆడపిల్లలు కూడా గంజాయి బారిన పడటం. మరి గుంటూరు నుంచి ఒక మహిళ మరి ఏకలవ్య నిరసన అంటూ బొటనవేలు తెగగోసుకొని ఢిల్లీ స్థాయిలో మరి ఏ విధంగా ఆ రోజున దయచేసి పిల్లల ప్రాణాలను కాపాడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది ఎన్ని విధాలుగా వాళ్ళ జీవితం చిదిమేశారు అని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. అయినా సరే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విద్యా విభాగానికి సంబంధించిన ఒక నాయకుడు, ఆ కొండారెడ్డి అనే అబ్బాయి ఏజ్ కూడా చాలా తక్కువ అంట, 23 years. ఎంతండి ఆ ఏజ్కి, వాళ్ళు చేసే పనులకి? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకుడు. మరి వీళ్ళు అంటే తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి అప్పో సప్పో చేసి తాళిబొట్లైనా తాకట్టు పెట్టి నా కొడుకునో కూతురునో చదివిస్తే వాళ్ళు రేపు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మా కడుపులో చాలా కదలకుండా చూసుకుంటారు అనే ఆలోచనతోటి వాళ్ళు నానా అవస్థలో అగచాట్లు పడి వీళ్ళని చదివించడానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వీళ్ళని చదివిస్తుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు, దేనికి నాయకుడు? ప్రజానాయకుడు. నిజంగా గంజాయి నాయకుడు అయినా దోపిడీ ముఠా నాయకుడు. అది దోపిడీ ముఠా, దొంగల దోపిడీ ముఠా నాయకుడు, ఒక దొంగల ముఠాకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ ఏదైతే తల్లిదండ్రుల రక్తాన్ని చెమటగా మార్చి బిడ్డల్ని ఏ విధంగా మనం మంచి దారిలో పెడదామనంటే మరి ఆ దారిని పక్కద్రోవ పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. నిన్న ప్రెస్ మీట్ దేనికి పెట్టాడు అంటే జాగ్రత్త పడమని చెప్పటానికి పెట్టాడు అన్నట్లుగానే ఉంది తప్పించి, అంతే ఉంది. అక్షర సత్యం ఏంటంటే జాగ్రత్త పడండి, దొరకొద్దు, దొరికినా జాగ్రత్త పడమని కాదు. రేపు 14-15 తారీఖులో సిఐ సదస్సు ఉంది. సుమారుగా 20 దేశాల నుంచి ఆహ్వానితులు వస్తున్నారు. అవును, ప్రతినిధులు వస్తున్నారు, పారిశ్రామిక పెద్దలు వస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలి, అక్కడ విధ్వంసాలు సృష్టించాలి. అందుకని నిన్న ఆ గంజాయి ముఠాన్ని పోగేసి కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఎలా అలర్ట్ చేయాలి, ఎలా గోల్ చేయాలి, ఏం చేయాలని. మీకు అది ప్రజలు గతంలోనే చెప్పారు. ఎప్పుడు గంజాయి ముఠాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడే అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులను ఎందుకు పరామర్శిస్తున్నాడు, ఎందుకు ఆ బ్యాచ్కి సపోర్ట్కి వెళ్ళాడంటే రేపు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళతో పని ఉంది. ఇట్లాంటివి మీరు అన్నట్లు ఖచ్చితంగా ఏదైనా సరే ఒక మంచి పని. ఆ రోజున మోడీ గారు వస్తున్నారు అమరావతి అంటే అండి, ఆ పైపులన్నీ తగలబెట్టేసి నానా యాగి చేసేసారు. మరి ఆ రోజున చాలా భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్స్ నిజంగా ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, ఏ విధంగా వీళ్ళ బారి నుండి రాష్ట్రాన్ని, ప్రజల్ని రక్షించుకోవాలి, ముఖ్యంగా యువతని? మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ 17 మాసాల్లో ఏ పలకరింపుకి వెళ్ళినా, ఏ ఓదార్పుకి వెళ్ళినా, తెనాలి వెళ్తే గంజాయి బ్యాచ్, సత్యనపల్లి వెళ్తే
అతను మడ్రిస్ట్, అతని గురించి. పొదిలి పొగాకు వెళ్తే అక్కడ విధ్వంసం, అక్కడ అరాచకాలు, గొడవలు, ఆడాలను కూడా రాళ్ళు తీసుకొని తలలు పగలగొట్ట. బంగారుపాళ్యం వెళ్తే అక్కడ మామిడికాయలు తొక్కించి వికృతానందం పొందటం. ఈ కార్యక్రమాలు తప్ప ఒక మంచి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు ఈ 17 మాసాల్లో. ఇప్పుడు మళ్ళీ సిఐ సదస్సు ముందు ఇలాంటి దండుపాళ్యం బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని పోగేసి కూర్చోబెట్టి వాళ్ళని రెచ్చగొట్టడం. మీకు నేను చూస్తే సుమారుగా 150 మంది వచ్చినట్టున్నారు. 130 మంది అందరూ అదే బ్యాచ్. ఆకు రౌడీలు, గంజాయి గాళ్ళు ఇదే బ్యాచ్. ఒక 20 మంది ఉండుంటారేమో 30 ఏళ్ల లోపాళ్ళు. వాళ్ళు కూడా నిశ్చయులై, ఆశ్చర్యచకితులై జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు వింటూ పిచ్చెక్కి చూస్తున్నారు. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు బాబు అన్నాడు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. షాకు గురయ్యి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా అలా నిలుక్కుపోయారు అంతే. అలానే అనుకోవాలి. మరి వాళ్ళని చూస్తుంటే ఏ రియాక్షన్ లేదు. మరి ఆయన చెప్పేది వినటం తప్పించి వేరే సోర్సెస్ లేక అలా ఆగిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి జగన్నాటకాలు ఆడతాడు, ఏ విధంగా ఇవన్నీ కూడా సలహాలు సూచనలు ఇస్తాడు, మరి ఆయన ఏ విధంగా వీళ్ళందరినీ కూడా ఉసిగొలుపుతాడు, పురిగొలుపుతాడు అంటే ఇదిగో నిలువెత్తు నిదర్శనాలు, కొల్లలు, రప్ప బ్యాచ్ ఇదంతా. దానికి డీజేలు, పాటలు, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వీళ్ళు చివరికి ఆ మ్యూజిక్ కూడా ఇదే రప్ప అని. అంటే ఈయన ఇంత మళ్ళీ ఏదైనా కంపెనీలు వస్తేనేమో నేనే తెచ్చానంటాడు. మరి ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అసలు కంపెనీలే రాలేదు, అభివృద్ధి లేదని చెప్తాడు. అంటే ఎక్కడికక్కడే అబద్ధాలు ఆడేయటం అలవోకగా. ఏదైనా అభివృద్ధి జరిగింది అని ఏదైనా సరే అది ఇంకా ఎటు తిప్పాలో అర్థం కాక అది నేనే తెచ్చానని చెప్పటం. అబద్ధానికి ఫ్యాన్ టీషర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి, అందులో ఎటువంటి సందేహం లేదులేండి. అంటే ఆయన చెప్తాడు కదా, డేటాకి మైండ్ అప్లై చేస్తే ఏఐ అని. ఆ ఫార్ములా విన్న తర్వాతే గూగుల్ వాళ్ళు వచ్చారంటండి. ఇంతకీ విషయం ఏంటంటే మరి అంత గొప్ప విషయాన్ని ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత సింపుల్గా మైండ్కి, డేటాకి మైండ్ని అప్లై చేస్తే ఏ అయిపోయిద్దంటే మరి ఇంకా గూగుల్ వాళ్ళు కూడా వెంటనే సూట్ కేసు పట్టేసుకొని వచ్చేసారంట ఆయన వెనకాల టెక్నాలజీ కొనుక్కోవటానికి. మరి గూగుల్ ఎందుకు వచ్చింది వైజాగ్ అంటే ఇదిగో ఈ చిన్నవాళ్ళు తెరిపించోని చూసి వచ్చింది. మరి ఇంతకంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఈయన అదే మొన్న ఎవరో అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి లాగా పంచి కట్టుకుంటే ఎట్టుండిద్దో ఏఐలో ఒకసారి చూపెట్టండి అయ్యా, చూసి తరిస్తాము అంటే. ఆ రోజు భారతిరెడ్డి అంటుంది, జగన్ చాలా మంచివాడు, అప్పుడప్పుడు అనిపిస్తుంది మామేమన్నా వచ్చి మాట్లాడిస్తున్నాడా అని, అంత మంచివాడని. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అయిపోయినాక ఫోన్ చేశామే, ఆశ్చర్యపోయిందంట. జగన్మోహన్ రెడ్డి నీకు ఇన్ని అబద్ధాలు ఆడుతూ వచ్చని చెప్పి నాకే తెలియదు, అది ఇన్ని అబద్ధాలు ఆడగలవా నువ్వు అందంట. ఇంట్లో కూడా నీతో జాగ్రత్తగా ఉండాలైతే, ఇంకెన్ని అబద్ధాలు ఆడుతున్నావో నాతోటి. మరి ఇట్లాంటి వ్యక్తులు అంటే ఎప్పుడు కూడా రాష్ట్రంలో యువతే మరి ఎంత బాగుంటే వాళ్ళు రాష్ట్రం అంత బాగుంటుంది. అంటే వాళ్లే భావి తరాలకి పౌరులు. వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వచ్చి బాగా చదువుకొని మంచి అవకాశాలు తెస్తే రాష్ట్రం అంతా బాగుంటుంది. బంగారు భవిష్యత్తు ఇంకెక్కడి నుంచి వస్తుంది రాష్ట్రానికైనా? ఆ ప్రజల నుండే వస్తుంది. మరి అలాంటి ప్రజల్ని, ఆ యువతని కాపాడుకోవాలంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా 15-20 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటే దానికి ఒక అర్థం పరమార్థం అండి. రాష్ట్రంలో మరి 2019 తర్వాత ఏం జరిగిందో చూసాం. అంత ముందు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూల్చడంతో స్టార్ట్ చేశాడు పరిపాలన. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, లక్షల కోట్ల రూపాయలు వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్న తీరు చూసి మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండానే మాట్లాడుతున్నాడు. అన్నీ తన పాలనలో చేసిన తప్పులన్నీ ఒకటి బయటపెడుతున్నాడు. అంటే ఆల్రెడీ ప్రజా తీర్పు వచ్చేసింది ఆయనకి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా వ్యవస్థలు కూడా ప్రజల తీర్పుకి అనుకూలంగా దానికి ఆయన తీర్పు ఇచ్చేసి తీసుకెళ్ళి తీహార్లోనో ఆ కవితను వేసినట్లుగా ఎక్కడో చోట వేస్తే ఇంకా రాష్ట్రం అభివృద్ధి పదం వైపు ఏ అడ్డు లేకుండా పరిగెత్తుందనేది మాత్రం వాస్తవం. రాష్ట్రంతో పాటు దేశమంతా జగన్మోహన్ రెడ్డి అరాచకాలని, దుర్మార్గాలని చూసి విసిగిపోయి వేసరిపోయి ఉందని సిబిఐ కూడా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలుసుకుని అతని మీద ఉన్న కేసులని త్వరితగతిన విచారణ పూర్తి చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనశ్శాంతి లేదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.